Hi guys, welcome to Quick Chat with Venkatesh. Edgbaston test లో డే 2 happens to be India's day. ఇండియాస్ డే అన్న కంటే కూడా శుభ్మన్ గిల్స్ డే అంటే ఇంకా బాగుంటుంది. ఎస్, శుభ్మన్ గిల్స్ డే ఇట్ వాస్, అండ్ ఓవరాల్ ఇట్ వాజ్ ఎ పర్ఫెక్ట్ డే ఫర్ టీమ్ ఇండియా. పర్ఫెక్ట్ డే. ఎందుకంటే బ్యాటింగ్ బ్రహ్మాండంగా చేశారు, బౌలింగ్ బాగా చేశారు, క్యాచ్లన్నీ పట్టుకున్నారు, డిఫికల్ట్ క్యాచెస్. అండ్ ఈవెన్ మన టెయిల్ ఎండర్స్ కూడా బాగా బ్యాటింగ్ చేశారు. 7th పొజిషన్లో బ్యాటింగ్కి వచ్చిన జడేజాతో కలిసి శుభ్మన్ గిల్ ఒక 200 రన్స్ డబుల్ సెంచరీ పార్ట్నర్షిప్ యాడ్ చేశాడు. 8th వచ్చిన వాషింగ్టన్తో కలిసి 144 రన్స్ ఎంత యాడ్ చేశాడు. ఈవెన్ మన నెంబర్ 10 and 11 సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ వాళ్ళు కూడా ఈచ్ 20 బాల్స్ బ్యాటింగ్ చేశారు. సో మనకి ఏవైతే లోపాలు కనిపించినాయి ఫస్ట్ టెస్ట్లో, టెయిలెండర్ సరిగా ఆడకపోవడం, బౌలింగ్లో పసలేకపోవడం, తర్వాత క్యాచింగ్ దారుణంగా ఉండడం, అవన్నీ కూడా ఒక్కసారిగా ఆ లోపాలన్నీ ఒక్కసారిగా కవర్ అయిపోయినట్టు అనిపించింది. అందుకనే ఇట్ వాజ్ ఎ పర్ఫెక్ట్ డే ఫర్ టీమిండియా. అద్భుతమైన రోజు ఇది. శుభ్మన్ గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. తన ఎబిలిటీ ఏంటి, తన క్లాస్ ఏంటి అనేది ప్రూవ్ చేశాడు. నెంబర్ 4లో ఆడడం అనేది అక్కడ వాస్తు ప్రభావం. నెంబర్ 4లో ఆడిన వాళ్ళు బ్రహ్మాండంగా షైన్ అవుతారు ఇండియాకి. అప్పుడు సచిన్ టెండూల్కర్, తర్వాత విరాట్ కోహ్లీ, ఇప్పుడు ఇతను మళ్ళీ అదే ఎంఆర్ఎఫ్ బ్యాట్ ముగ్గురు దగ్గర. వాట్ ఎవర్, శుభ్మన్ గిల్ హ్యాస్ ప్రూవ్డ్ దట్ హీఈస్ అ వండర్ఫుల్ లీడర్ అండ్ వండర్ఫుల్ బ్యాట్స్మెన్. సో ఇంగ్లాండ్లో ఆడగలను, ఎక్కడైనా ఆడగలను ప్రూవ్ చేశారు. అతను హంగర్ ఫర్ రన్స్, ఆల్మోస్ట్ ఒక ట్రిపుల్ సెంచరీ చేసినంత పని చేశాడు. ఎంత అద్భుతంగా ఆడాడు. అతని ప్రిపరేషన్ అంత బాగుంది. మనకి కామెంటరీలో పార్థివ్ పటేల్ చెప్పాడు. పార్థివ్ పటేల్ హ్యాపెన్స్ టు బి కోచ్ ఫర్ వన్ ఆఫ్ ది కోచెస్ ఫర్ గుజరాత్ టైటన్స్. శుభ్మన్ గిల్ ఏం చేశాడంటే ఐపీఎల్ టైంలో కూడా జో రూట్కి ఎలా రన్స్ వస్తున్నాయి ఇంగ్లాండ్లో అనేది అబ్జర్వ్ చేశాడు. జో రూట్కి ఎలా రన్స్ వస్తున్నాయంటే స్క్వేర్ ఆఫ్ ది వికెట్ వస్తున్నాయి. స్ట్రైట్గా కంటే కూడా స్క్వేర్ ఆఫ్ ది వికెట్ వస్తున్నాయి. అంటే లెగ్ సైడ్లో, ఆఫ్ సైడ్లో రన్స్ ఎక్కువ వస్తున్నాయి. అదే ప్యాటర్న్ అతను ఫాలో అయ్యాడు. సో ఎక్కువగా అతని స్కోరింగ్ షాట్స్ అన్నీ కూడా, ముఖ్యంగా కట్ షాట్స్, పుల్ షాట్స్, అవి ఎక్కువగా ఆడడం అనేది మనం చూసాం. సో అది ఫాలో అయ్యాడు. తర్వాత ఐపీఎల్ టైంలోనే అతను రెడ్ బాల్తో కూడా ప్రాక్టీస్ చేశాడు. ఐపీఎల్ వైట్ బాల్తో ఆడతాడు, రెడ్ బాల్తో, బహుశా డ్యూక్స్ బాల్తో ఆడాడు, మొత్తం రెడ్ బాల్తో ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు. అంటే ఈ టూర్కి అతను ముందు నుంచే ఫుల్ ప్రిపరేషన్లో ఉన్నాడు. ఆ ప్రిపరేషన్ ఇప్పుడు దట్ ఈస్ పేయింగ్ ద డివిడెండ్స్. బ్రహ్మాండంగా రిజల్ట్స్ రావడం అనేది మనం చూసాం. అత్యద్భుతంగా ఆడాడు. 269 చేశాడు. 300 వాజ్ దేర్ ఫర్ ద టేకింగ్. కానీ ఒక టైర్డ్ పుల్ షాట్ ఆడే ప్రయత్నంలో అతను అవుట్ అయ్యాడు. ఎందుకంటే ఆ ఫిట్నెస్ కూడా అతను చెప్పాలి. హంగర్ ఉంది అతనికి, అన్ని రన్స్ చేయాలని. ఫిట్గా ఉన్నాడు. నిన్నంతా బ్యాటింగ్ చేశాడు, మళ్ళీ ఇవాళ కూడా మార్నింగ్ నుంచి బ్యాటింగ్ చేశాడు. అయినా సరే ఫిట్గా ఉన్నాడు. బట్ లాస్ట్లో కొంత మెంటల్గా కూడా టైర్డ్ అవుతారు కదా, టైర్డ్ షాట్కి అవుట్ అయ్యాడు. లేకపోతే 300 వాజ్ దేర్ ఫర్ ద టేకింగ్ ఫర్ హిమ్. అతను మొట్టమొదటి డబుల్ సెంచరీ అండ్ కెప్టెన్గా సెంచరీ చేసిన గ్రేట్ బ్యాట్స్మెన్, డబుల్ సెంచరీ చేసిన గ్రేట్ బ్యాట్స్మెన్ సరసన చేయడు. అఫ్కోర్స్ విరాట్ కోహ్లీ కెప్టెన్గా 7 డబుల్ సెంచరీలు చేశాడు. సో శుభ్మన్ గిల్ డే ఇట్ వాస్. ఇండియా ఈరోజు స్టార్ట్ చేసినప్పుడు జడేజా అండ్ అతను కలిసి 310తో స్టార్ట్ చేశారు కదా. న్యూ బాల్ వాజ్ స్టిల్ వెరీ ఫ్రెష్. అయినా సరే వాళ్ళిద్దరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా సాలిడ్గా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా జడేజా ఈరోజు చాలా పాజిటివ్గా, నిన్న కూడా పాజిటివ్గా ఆడాడు, ఈరోజు మరింత పాజిటివ్గా ఆడాడు. హీ వాజ్ ప్లేయింగ్ సమ్ బిగ్ షాట్స్. సో జడేజాకి ఇక్కడ చాలా మంచి రికార్డు ఉంది. నిన్న కూడా మనం చెప్పుకున్నాం, ఇదే ఎడ్జ్బాస్టన్లో 3 years బ్యాక్ అతను సెంచరీ చేశాడు, ఇక్కడ కూడా సెంచరీ చేశాడు. అప్పుడు రిషబ్ పంత్తో కలిసి ఒక డబుల్ సెంచరీ పార్ట్నర్షిప్, ఇప్పుడు శుభ్మన్ గిల్తో ఒక డబుల్ సెంచరీ పార్ట్నర్షిప్. సో ఇంగ్లాండ్ వాజ్ బ్రాట్ టు ద గ్రౌండ్. కంప్లీట్గా వాళ్ళ అటాక్ని చిత్తు చేసేసారని చెప్పాలి. నో బౌలర్ వాజ్ లుకింగ్ ఎఫెక్టివ్. ఫస్ట్ డే రోజున అంత మంచి బౌలింగ్ చేసిన క్రిస్ వోక్స్ కూడా ఈరోజు ఏం పెద్ద గొప్పగా అనిపించలేదు. సో ఇండియా చాలా హ్యాపీగా వెళ్తూ వచ్చింది. సార్ జస్ట్ బిఫోర్ లంచ్ జడేజా అవుట్ అయ్యాడు. జడేజా సెంచరీ చేసి ఉండొచ్చు, కానీ 80sలో జడేజా అవుట్ అయిపోయాడు. సో అదొక్కటే మనకి ఆ లంచ్కి ముందు కొంచెం ఇబ్బంది అనిపించింది. జడేజా లంచ్కి వితౌట్ లాస్ వెళ్తామా అనుకుంటే జడేజా జస్ట్ బిఫోర్ లంచ్ అవుట్ అయిపోయాడు. బట్ బిఫోర్ దట్ హీ కాంట్రిబ్యూటెడ్ సో వెల్ ఫర్ టీమ్ ఇండియా. సో
ఒక డబుల్ సెంచరీ పార్ట్నర్షిప్ ఎప్పుడైతే వచ్చిందో, ఎందుకంటే నిన్న 310 ఫర్ 5 దగ్గర మనం ఏమనుకున్నామంటే మరి ఫస్ట్ టెస్ట్లో చేసినట్టు కనీసం 450 అయినా చేస్తారా లేదా అని ఒక డౌట్ ఖచ్చితంగా ఉంది మనకి, ఎందుకంటే మన టైలెండర్స్ మీద మన నమ్మకం లేదు. కానీ ఎప్పుడైతే ఈ డబుల్ సెంచరీ పార్ట్నర్షిప్ వచ్చిందో వీళ్ళిద్దరి మధ్య, మనకి ఖచ్చితంగా 450, 500 వస్తాయని అనుకున్నాం. అండ్ వాషింగ్టన్ సుందర్ స్టార్టింగ్లో కాస్త టెంటేటివ్ అని, ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్స్ ఫేస్ చేయడంలో, బౌన్సర్లు ఫేస్ చేయడంలో కొంచెం టెంటెడ్ అంటే అతను అనిపించాడు. కానీ మెల్లగా అతని గొప్పతనం ఏంటంటే ఈజ్ ఏ వెరీ వెరీ కరెక్ట్ బ్యాట్స్మెన్. చాలా కరెక్ట్గా బ్యాటింగ్ చేశాడు. ఆ 144 రన్స్ పార్ట్నర్షిప్లో వాషింగ్టన్స్ కంట్రిబ్యూషన్ వాజ్ జస్ట్ 42. 95 రన్స్ గిల్ చేశాడు. కానీ హీ స్టేడ్ ఎట్ వన్ ఎండ్ అండ్ గేవ్ హిస్ కెప్టెన్ దట్ కంపెనీ. బ్రహ్మాండమైన పార్ట్నర్షిప్ వాళ్ళిద్దరి మధ్య. వాషింగ్టన్ సుందర్ ఎంత సాలిడ్ బ్యాట్స్మెన్ అనేది మరొకసారి ప్రూవ్ అయింది. హీ మైట్ నాట్ బి ఎ గ్రేట్ బౌలర్ ఎస్పెషల్లీ అవుట్ సైడ్ ఇండియా, బట్ అతను బ్యాటింగ్ మాత్రం, ఎందుకంటే అది స్టార్టెడ్ హిస్ కెరీర్ యాజ్ అన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్, చాలా సాలిడ్గా ఆడతాడు. అతను చాలా పేషెంట్గా క్యాప్టెన్కి ఎక్కువగా స్ట్రైక్ ఇస్తూ శుభ్మన్ గిల్ ఆ పెద్ద నాక్ వెళ్ళేట్టుగా డబుల్ సెంచరీ కంప్లీట్ చేసుకుని ఇంకా ముందుకు వెళ్ళేట్టుగా అతను కంప్లీట్గా హెల్ప్ చేశాడు. సో ఆ మ్యాసివ్ పార్ట్నర్షిప్స్, ఆ రెండు మ్యాసివ్ పార్ట్నర్షిప్స్తో ఇండియా ఆల్మోస్ట్ బ్యాటెడ్ ఇంగ్లాండ్ అవుట్ ఆఫ్ దిస్ మ్యాచ్. కంప్లీట్గా ఇంగ్లాండ్ ఓడిపోతుందని చెప్పలేం, కానీ ఇండియా ఒక సేఫ్ పొజిషన్లోకి వచ్చేసింది. ఎందుకంటే వెన్ యూ స్కోర్ 580 రన్స్ ఎప్పుడైతే మీరు చేస్తారో మీరు చాలా వరకు సేఫ్గా ఉన్నట్టుగా మీకు లెక్క. సో వాషింగ్టన్ 44 చేసి జో రూట్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు, బోల్డ్ అయ్యాడు. అది మన స్పిన్నర్స్ కూడా కొంచెం హ్యాపీగా ఉంచే ఆడ్ బాల్ టర్న్ అయ్యి, ఈవెన్ వన్ బషీర్ వాజ్ బౌలింగ్ సమ్ బాల్స్, అంటే మ్యాసివ్ టర్న్ ఏం కాదు, కొంత టర్న్ కనిపించింది. సో కొంత వేర్ అండ్ టేర్ ఉన్నట్టుగా మనకి అనిపిస్తుంది. అది కనుక ఉంటే మన బౌలర్స్, మన స్పిన్నర్స్ బ్రహ్మాండంగా ఆడించే అవకాశం మనకి కనిపిస్తుంది. సో శుభ్మన్ గిల్స్ ఇన్నింగ్స్ మాత్రం ఫుల్ ఆఫ్ క్లాస్, నో ఛాన్సెస్ ఎట్ ఆల్, టోటల్లీ ఛాన్స్లెస్ నాక్. అది ఒక హార్డ్ డెలివరీ, కొంచెం ఎక్కడైనా గాల్లో అట్లా కొట్టుండొచ్చు, కొన్నిసార్లు మైట్ హ్యావ్ బీటన్ అవుట్ సైడ్ ద అవసరం. అంత లాంగ్ ఇన్నింగ్స్లో బీట్ అవ్వకుండా ఎలా ఉంటారు, బట్ ఇట్ వాజ్ సచ్ ఎ సాలిడ్ నాక్, సచ్ ఎ క్లాసీ నాక్, సో గుడ్ ఆన్ ద ఐ. చూడడానికి ఎంత కంటికింపుగా ఉంది అతను కొట్టే షాట్స్ కానీ, అతని సాలిడిటీ కానీ, అతని ది గ్రేట్ పొజిషన్స్ దట్ హీ గెట్స్ ఇన్ టు ప్లే దోస్ షాట్స్. సో ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్, అది ఒక డిఫైనింగ్ నాక్ అని చెప్పాలి. చాలా రోజులు మనకు గుర్తుండిపోయే ఇన్నింగ్స్, ఎందుకంటే ఇండియన్ టీం ఇంత ట్రబుల్లో ఉంది. లాస్ట్ టెస్ట్ మ్యాచ్ మనం ఒక విన్నింగ్ పొజిషన్ నుంచి ఓడిపోయాం, అది ఎంత మానసికంగా దెబ్బతీస్తుంది. కానీ అవన్నిటినీ మర్చిపోయేలాగా శుభ్మన్ గిల్, అతను మ్యాచ్కి ముందు కూడా చెప్పాడు ఏంటంటే, మన టైలెండర్స్ మ్యాచ్ ముందు ప్రెస్ మీట్లో ఏమన్నాడంటే, టైలెండర్స్ మామూలు సరిగ్గా ఆడట్లేదు, దానికి మేమేం చేయాలంటే మేము ఆ ఇన్నింగ్స్ని ప్రొలాంగ్ చేయాలి, మేము తొందరగా అవుట్ అవ్వకుండా మేము తొందరగా ప్రొలాంగ్ చేయాలి. నేను లాస్ట్ మ్యాచ్లో అలాగే అవుట్ అయిపోయాను. నేను లాస్ట్ మ్యాచ్లో ఐ థింక్ ఈ స్కోర్ 147 దగ్గర ఈ ట్రై టు ప్లే బిగ్ షాట్ అండ్ గాట్ అవుట్. అలా కాకుండా మేము టైలెండర్స్, మనం సడన్గా టైలెండర్స్కి మీరు బ్యాటింగ్ నేర్పించేసి వాళ్ళతో ఆడించలేరు కదా. ఎవరైతే టాప్ 5 ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరింత రెస్పాన్సిబుల్గా మరింత లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలి. అదే అతను చేసిన పని. లాస్ట్ టైం 147, 146 చేస్తే అది సరిపోలేదు. ఈసారి ఏమనుకున్నాడంటే దాన్ని ఇంకా పొడిగించాలి, ఇంకా అందుకే అతను క్యాప్టెన్గా హీ హస్ షోడ్ ద వే. సో అతనికి ఉన్న హంగర్, అతని డిటర్మినేషన్, క్యాప్టెన్గా అతను తీసుకున్న రెస్పాన్సిబిలిటీ. సో అతనికి మీరు 10కి ఎన్ని మార్కులు వేస్తారంటే 10/10 వేయాలి, అంత పర్ఫెక్ట్ నాక్ అది. ఇప్పుడు మనకి జిమ్నాస్టిక్స్లో పర్ఫెక్ట్ 10 అంటే అట్లాంటి పర్ఫెక్ట్ 10 కైండ్ ఆఫ్ అన్ ఇన్నింగ్స్ ఇది. ఏదో ఎక్కువగా పొగుడుతున్నాడు మీరు అనుకున్నా సరే, ఇట్ డిజర్వ్స్ దట్ కైండ్ ఆఫ్ ఎ ప్రైజ్. అలాంటి పొగడ్తలకి, అలాంటి మనకి విశేషణాలు, ది ఎడ్జెక్టివ్స్ గెట్ ఎగ్జాస్టెడ్ ఇన్ డిస్క్రైబింగ్ దట్ ఇన్నింగ్స్. ఎందుకంటే యంగ్స్టర్ అతను 25 ఏళ్ళు, 25 ఏళ్ల వయసులో అంత మెచ్యూర్గా క్యాప్టెన్గా ఆ బర్డెన్ అంతా తన నెత్తిన వేసుకొని అతను ఆడిన నాక్, అతని ఫిట్నెస్. ఎందుకంటే 2 రోజులు బ్యాటింగ్ చేయాలి. ఇంగ్లాండ్లో మామూలుగా చల్లగా ఉంటుంది, అప్పుడు అలా లేదు. అక్కడ చాలా హ్యూమిడ్ వెదర్ ఉంది, అక్కడ వేడిగా ఉంది. ఆ వాతావరణంలో టేకింగ్ దోస్ రన్స్, సింగిల్స్, టూస్, చాలా ఇంకా జడేజాతో చాలా వేగంగా పరిగెత్తాలి. జడేజా చాలా క్విక్గా రన్స్ చేస్తారు, ఇంత చేస్తూ. సో అన్ని రకాలుగా అతనికి 10/10 మార్క్స్ వచ్చే ఇన్నింగ్స్. అండ్ జడేజా ఆల్సో, జడేజా బ్యాటింగ్ బాగా చేస్తారు. జడేజా బ్యాటింగ్ విషయంలో ఎవరికి అభ్యంతరాలు లేవు. బౌలింగ్లో అంతా గతంలో ఉన్నంత కోర్స్ ఏజ్తో మారుతుంటుంది, బట్ బ్యాటింగ్లో ఇంగ్లాండ్లో ఇప్పుడు కూడా అతను ఆల్వేస్ డస్ వెల్ ఇన్ ఇంగ్లాండ్. అతను అలాగే వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ చేయడం, దాన్నింటి వల్ల
ఈవెన్ ఆకాష్దీప్ గేవ్ కంపెనీ. ఆకాష్దీప్ అండ్ శుభ్మన్ గిల్ ఆల్సో యాడెడ్ సమ్ 16-17 రన్స్. సో ఆకాష్దీప్ ఆల్సో లుక్ గుడ్. పెద్ద షాట్ కొట్టే ప్రయత్నం అవుతాడు. నేను చెప్పినట్టు సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఈచ్ 20 బాల్స్ ఆడారు. సో ఆ రకంగా మనం 580+ ఎప్పుడైతే స్కోర్ చేసామో, బోర్డు మీద పెట్టామో, ఇండియా వాజ్ రైట్ ఆన్ టాప్. ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసినప్పుడు మన బౌలర్స్ కూడా బ్రహ్మాండంగా బౌలింగ్ చేశారు. ఆకాష్దీప్ ఫస్ట్ ఓవర్ వేసినప్పుడు ఆకాష్దీప్ ఈ వాజ్ రిలీజింగ్ ద బాల్ అండ్ లెంత్ కూడా అతనికి అర్థం కాదు. ఈ వెంట్ ఫర్ సమ్ రన్స్. ఏంటి ఆకాష్దీప్ గురించి చాలా అనుకున్నాం మనం, ఏంటబ్బా తేలిపోయాడు, ఇతను మరొక షమీ అవుతాడని చెప్పి ఇర్ఫాన్ పఠాన్ కూడా అన్నాడు. నిజమే, అతను ఆకాష్దీప్ ఇప్పుడు కూడా న్యూ బాల్తో ఈవెన్ అది రాంచీ టెస్ట్లో అనుకుంటాను ఫస్ట్ టెస్ట్ ఆడినప్పుడు ఈ టుక్ 3 వికెట్స్. మన ఇండియాలో ఫ్లాట్ ట్రాక్స్ మీద ఈ లుక్ సో ఎఫెక్టివ్ విత్ ద న్యూ బాల్. అలాంటి ఏంటంటే సెకండ్ ఓవర్లో హీ మేడ్ అమెండ్స్. లెంత్ పట్టుకున్నాడు. ఇక్కడ ఏంటంటే మీరు మరీ ఫుల్లర్ లెంత్ వేయకూడదు, అలానే మరీ షార్ట్ వేయకూడదు, ఇన్ బిట్వీన్ లెంత్ వేయాలి. ఆ లెంత్ వేసి యూ షుడ్ బి ఏబుల్ టు హిట్ ద టాప్ ఆఫ్ ది ఆఫ్ స్టంప్. ఆ కైండ్ ఆఫ్ లెంత్ వేయాలి అండ్ యూ షుడ్ హిట్ ద బాల్ హార్డ్ ఆన్ టు ది గ్రౌండ్. సో అలాంటి హిట్ చేసి వేస్తే మీకు రిజల్ట్స్ వస్తాయి అనేది అతను ఒక్క సెకండ్ ఓవర్లో గ్రహించాడు. అండ్ ఈ పిక్డ్ అప్ 2 క్రూషియల్ వికెట్స్. బెంటగట్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ ఆడిపోయి అవుట్ అయిపోయాడు. అండ్ నెక్స్ట్ అలీపాప్ నెక్స్ట్ బాల్కే డక్అవుట్. అతను స్లైట్లీ ఫుల్లర్ డెలివరీ అండ్ వెరీ గుడ్ క్యాచ్ బై రాహుల్. సెకండ్ అటెంప్ట్లో అయితే చాలా ఫాస్ట్గా వచ్చింది. అండ్ ఫస్ట్ క్యాచ్ బెండగట్ క్యాచ్ అయితే చాలా ఫాస్ట్గా వచ్చింది శుభ్మన్ గిల్కి. శుభ్మన్ గిల్ లెఫ్ట్ సైడ్ కూడా ఉంది, అయినా అద్భుతమైన క్యాచ్ పట్టినాడు శుభ్మన్ గిల్. ఎందుకంటే అతను చెప్పాడు తర్వాత మ్యాచ్ తర్వాత అదే డే తర్వాత వచ్చిన ఇంటర్వ్యూలో ఏం చేయాలంటే బికాజ్ ఈ బ్యాటెడ్ ఫర్ 2 days అతని బాల్ చాలా బాగా కనిపిస్తుంది. సో అందుకని ఆ క్యాచ్ చాలా ఫాస్ట్గా వచ్చింది అతను. అయినా సరే యువర్ సీయింగ్ ద బాల్ లైక్ ఫుట్బాల్ అంటారు కదా, అలాగా అతను బాల్ పెద్దగా కనిపిస్తుంది బికాజ్ హీ బ్యాటెడ్ సో అంత కాన్సన్ట్రేట్ చేస్తూ బ్యాటింగ్ చేశాడు కాబట్టి. అందుకని హీ వాజ్ ఏబుల్ టు హోల్డ్ దట్ క్యాచ్. వండర్ఫుల్ క్యాచెస్, 2 క్యాచ్లు కూడా చాలా మంచి క్యాచ్. సెకండ్ అటెంప్ట్లో అయినా చాలా ఫాస్ట్గా వచ్చిన క్యాచ్ని సెకండ్ అటెంప్ట్లో మళ్ళీ రాహుల్ అందుకున్నాడు. సో బెండగట్ అండ్ పోప్ అవుట్ అయ్యేసరికి ఇండియాకి బ్రహ్మాండం వచ్చాడు. మరోవైపు సిరాజ్ కూడా చాలా మంచి బౌలింగ్ చేశాడు. సిరాజ్ కూడా అద్భుతమైన బౌలింగ్ చేస్తూ వచ్చాడు. హీ వాస్ బౌలింగ్ టైట్ అండ్ హీ వాజ్ ఆస్కింగ్ క్వశ్చన్. హీస్ గెటింగ్ హిస్ అవుట్ స్వింగర్ గోయింగ్. అవుట్ స్వింగర్ పర్ఫెక్ట్గా వెళ్ళడం అనేది చూసాం మనం సిరాజ్ నుంచి. సో ఇట్ వాజ్ ఎ పర్ఫెక్ట్ స్పెల్ బై ది ఇండియన్ ఓపెనింగ్ ప్లేయర్స్. అంటే బుమ్రా లేని లోటుని వాళ్ళు బ్రహ్మాండంగా తీర్చేస్తారు అట్లే, కానీ ఇద్దరు కూడా డిసిప్లిన్డ్ బౌలింగ్, టైట్ లైన్స్ వేశారు అండ్ దే వర్ స్వింగింగ్ ద బాల్ అండ్ దే వర్ ఆస్కింగ్ సో మెనీ క్వశ్చన్స్. సో ఇట్ వాస్ వెరీ వెరీ ఎఫెక్టివ్. అండ్ సిరాజ్ గాట్ ది 3rd wicket. క్రాలీ అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ బాల్ వితౌట్ ఎనీ ఫుట్ వర్క్ ఆడే ప్రయత్నం చేశాడు. అండ్ కరుణ్ నాయర్ ఫస్ట్ స్లిప్లో వదిలే పరిస్థితి లేదు. కరుణ్ నాయర్ ఇస్ అ వెరీ గుడ్ క్యాచర్. సో అతను ఆ క్యాచ్ అందుకున్నాడు. ఏంటంటే 2 రోజులు ఫీల్డింగ్ చేసిన తర్వాత వాళ్ళు కాళ్ళు కదలవు, చాలా స్టిఫ్ అయిపోతుంది బాడీ. సో ఇండియాకి పర్ఫెక్ట్గా ఈరోజు పర్ఫెక్ట్. ఎందుకంటే సరైన టైంలో ఆల్అవుట్ అయ్యారు మన వాళ్ళు. అరే ఆల్అవుట్ అయిపోతున్నారే అని అనిపించలేదు. టైలెండర్స్ మళ్ళీ తొందరగా ఎక్కువ రన్స్ చేయలేదు సిరాజ్ అండ్ ప్రసిద్ధి అనిపించలేదు. వాళ్ళు ఆల్అవుట్ అవడం వల్ల ఇంగ్లాండ్ హ్యాడ్ టు బ్యాట్ ఫర్ 20 overs. 20 overs ఆడించడం, 2 రోజులు ఫీల్డింగ్ చేసిన టీంని ఆఖరి 20 overs ఆడించడం అనేది చాలా అవసరం. ఎందుకంటే అలసిపోయి ఉంటారు మెంటల్గా ఫిజికల్గా. అందుకే మన 3 వికెట్లు వచ్చాయి. బికాస్ దే వర్ వెరీ మచ్ టైర్డ్. ఎప్పుడైపోతుందా డే అని చెప్పి ఆలోచించే ప్రయత్నంలో ఉంటారు వాళ్ళు. దాన్ని క్యాచ్ చేస్తున్నారు. అందుకే పర్ఫెక్ట్ డే ఫర్ ఇండియా. బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ అన్నీ బాగా చేస్తారు. టైలెండర్స్ బాగా బ్యాటింగ్ చేస్తారు. మన బౌలర్స్ ముఖ్యంగా ఈవెన్ ప్రసిద్ధ్ కృష్ణ చాలా రన్స్ ఇచ్చినవాడు. అతను కూడా బౌల్డ్ లిటిల్ బిట్ టైట్. నితీష్ రెడ్డికి 1 over ఇస్తే దాంట్లో గేవ్ జస్ట్ 1 run. జడేజా ఎప్పటిలాగే ఎఫెక్టివ్గా 2 overs వేసాడు. పెద్దగా టర్న్ కనబడలేదు. బట్ టుమారో డెఫినెట్లీ జడేజా అండ్ వాషింగ్టన్ వాళ్ళ మీద ఎక్కువ ఆధారపడాలి. ఎందుకంటే బాల్ కొంచెం మెత్తబడిన తర్వాత అంత పర్చేజ్ ఉండదు. బట్ ఫస్ట్ స్పెల్ బౌల్డ్ బై ఆకాష్దీప్ అండ్ సిరాజ్, అది కూడా చాలా ఎఫెక్టివ్గా ఉండే అవకాశం ఉంది. సో రేపు కూడా ఇండియా ఇస్ రైట్ ఆన్ టాప్ అట్ దిస్ మూమెంట్. చెప్పలేము, ఎందుకంటే పిచ్ చాలా ఫ్లాట్ పిచ్ అది. రేపు కండిషన్స్ డిఫరెంట్గా ఉండొచ్చు. ఇంగ్లాండ్కి చాలా లాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. దే కెన్ ఆల్వేస్ కమ్ బ్యాక్ ఇన్ టు ద మ్యాచ్. దే కెన్ బ్యాట్ లాంగ్. బట్ ఈరోజు మాత్రం మనం వరుసగా 3 వికెట్లు తీయడం, బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేసి 580 runs బోర్డు మీద పెట్టడం. సో చాలా చాలా హ్యాపీ డే. మనం ఒక ఫారిన్ టూర్లో సెనా కంట్రీస్లో ఒక రోజంతా ఇలా డామినేట్ చేసే పరిస్థితులు చాలా తక్కువ ఉంటాయి, బ్యాటింగ్ బౌలింగ్ అన్నిట్లో కలిపి. సో అందులో మన టీం కాస్త దెబ్బతిన్న టీం, యంగ్ టీం.
ట్రాన్సిషన్లో ఉన్నాం. ఆ టైంలో మనకి ఇట్ వాస్ పర్ఫెక్ట్ డే ఏమంటారు?